నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజు ఆగస్టు 1, 2026 ఈ రోజు కువైట్ లో, ఖత్తర్ లో, బహ్రెయిన్ లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా కువైట్ లో అప్డేట్స్ కనుక చూసుకుంటే, కువైట్ పై ఇరాన్ ఈ రోజు డ్రోన్లతో మరోసారి దాడి చేసింది. కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా ఈ డ్రోన్లను గాల్లోనే పేల్చేయడంతో కువైట్ లో పలు ప్రదేశాల్లో భారీ పేలుడు శబ్దాలు అయితే వినిపించాయి. కువైట్ డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకారం కువైట్ లోని బుబియాన్ ద్వీపం అలాగే ఉత్తర కువైట్ లోని కొన్ని కీలక ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడులు అయితే చేసింది. అయితే కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అప్రమత్తమై ఈ డ్రోన్లను గాల్లోనే పేల్చేయడంతో శకలాలు కిందపడి కువైట్ లోని బుబియాన్ ద్వీపంలో ఉత్తర కువైట్ లో కొన్ని మౌలిక సదుపాయాలు డ్యామేజ్ అయినట్టు కువైట్ డిఫెన్స్ మినిస్ట్రీ ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది. తర్వాత కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కొత్త స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థనైతే ప్రారంభించింది ఫ్రెండ్స్. ఈ టెక్నాలజీ ద్వారా డ్రైవర్లకు జంక్షన్ కు చేరుకునే ముందే ట్రాఫిక్ సిగ్నల్ గురించి ముందస్తు హెచ్చరికలు అయితే అందుతాయి. ప్రస్తుతం కువైట్ లోని 40 ట్రాఫిక్ జంక్షన్ లో ఈ వ్యవస్థ అయితే అందుబాటులో ఉంది. త్వరలోనే కువైట్ లోని ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ వ్యవస్థనైతే తీసుకురానున్నారు. ఆకస్మికంగా బ్రేకులు వేయడం, సిగ్నల్ వైలేషన్ చేయడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం కోసం ఈ వ్యవస్థనైతే కువైట్ ప్రభుత్వం తీసుకురానుంది. జంక్షన్లకు ముందే సమాచారం అందడంతో డ్రైవర్లు వేగం తగ్గించి సురక్షితంగా ప్రయాణించే అవకాశం ఉందని కువైట్ ప్రభుత్వం అయితే భావిస్తుంది. తర్వాత కువైట్ లో డిజిటల్ పేమెంట్స్ లో కొత్త రికార్డ్ అయితే క్రియేట్ అయింది ఫ్రెండ్స్. కేవలం 6 నెలల్లోనే కువైట్ లో 2792 కోట్ల కువైటీ దినార్ల డిజిటల్ పేమెంట్స్ అయితే నమోదయ్యాయి. కువైట్ సెంట్రల్ బ్యాంక్ ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 130 కోట్ల కువైటీ దినార్లు అయితే డిజిటల్ లావాదేవీలు పెరగడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు మహబుల్లా మరియు ఫర్వానియా ప్రాంతంలో భారీ భద్రతా తనిఖీలు అయితే నిర్వహించారు. మహబుల్లా ప్రాంతంలో నిన్న జరిగిన భద్రతా తనిఖీల్లో 50 వైలేషన్ కేసులు అయితే నమోదయ్యాయి. రూల్స్ కు విరుద్ధంగా ఉన్న 500 కేజీల కుళ్లిపోయిన మాంసాన్ని మహబుల్లా ప్రాంతంలో అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదే విధంగా ఫర్వానియా ప్రాంతంలో జరిగిన తనిఖీల్లో రూల్స్ కు విరుద్ధంగా ఉన్న 195 కేజీల కుళ్లిపోయిన మాంసాన్ని అలాగే లైసెన్సులు లేకుండా పనిచేస్తున్న కార్మికుల్ని అధికారులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వీరిని సంబంధిత అధికారులకు అప్పచెప్పారు. వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కువైట్ లోని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇలాగే నిరంతరం భద్రతా తనిఖీలు నిర్వహించి షాపుల్ని క్లోజ్ చేస్తామని షాపులను అయితే హెచ్చరించడం జరిగింది. తర్వాత బహ్రెయిన్ లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. బహ్రెయిన్ సివిల్ కోర్టు ఒక కీలక తీర్పునైతే ఇచ్చింది ఫ్రెండ్స్. ఒక మాజీ భార్య తన మాజీ భర్త తన ఆస్తిని అమ్మి ఆ డబ్బును నాకు ఇవ్వలేదని చెప్పి సివిల్ కోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ కేసును పరిశీలించిన సివిల్ కోర్టు వివాహ సమయంలో తన భర్త పేరుతో కొన్న ఆస్తికి ఆమె డబ్బులు కట్టినట్టు బ్యాంకు రికార్డులలో నిర్ధారణ కావడంతో 50,000 బహ్రెయిన్ దినార్లు తన మాజీ భార్యకు రిటర్న్ చేయాలని చెప్పేసి బహ్రెయిన్ సివిల్ కోర్టు ఒక తీర్పు అయితే ఇచ్చింది. ఈ కేసులో ఆస్తిపై నిజమైన హక్కు భార్యకు ఉంది కానీ భర్తకు లేదని బహ్రెయిన్ కోర్టు స్పష్టమైతే చేసింది. తర్వాత ఖత్తర్ లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఖత్తర్ కు చెందిన ఎల్ఎన్జీ గ్యాస్ షిప్ పై ఈ రోజు స్టేట్ ఆఫ్ హార్మోస్ లో డ్రోన్ దాడి అయితే జరిగింది. ఈ దాడి కారణంగా షిప్ లో ఇంజిన్ రూమ్ లో భారీ డ్యామేజ్ అయితే ఏర్పడింది. ఈ డ్యామేజ్ కారణంగా షిప్ ప్రయాణించే స్థితిలో అయితే లేదని అధికారులు అయితే వెల్లడించారు. ఈ సంఘటనతో ప్రపంచంలో కీలక చమురు గ్యాస్ రవాణా మార్గమైన స్టేట్ ఆఫ్ హార్మోస్ లో ఉద్రిక్తత మరింత అయితే పెరిగింది. ఇంకా తర్వాత ఖత్తర్ లో గోల్డ్ రేట్స్ అలాగే ఎక్స్చేంజ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రోజు ఖత్తర్ లో 24 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకి 488 రియాల్లాగా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకి 450 రియాల్లాగా ఉంది. 21 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకి 426 రియాల్లాగా ఉంది. ఆఖర్లో 18 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకి 368 రియాల్లాగా ఉంది. ఇంకా ఎక్స్చేంజ్ రేట్ విషయానికి వస్తే ఈ రోజు ఒక ఖత్తరీ రియాలు మన ఇండియన్ కరెన్సీలో 26 రూపాయల 15 పైసలుగా ఉంది. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు కువైట్ లో, ఖత్తర్ లో, బహ్రెయిన్ లో ఉన్న అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా కువైట్ లో, ఖత్తర్ లో, బహ్రెయిన్ లో ఉన్న మన తెలుగు వాళ్ళకి షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు మీరు గల్ఫ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి.